నీకు గంటగానం బాబోరు మెప్పు కావాలనిపిస్తే బాబోర్ది చాలా పెద్దగా ఉంటది. మనసు మనసు ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. చాలా దూరం ఉంటది ఆయన ఆలోచన. గప్పట్ల తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసినావు కదా నువ్వు. మరి తెలంగాణ అనే పదమే లేకపోతే నువ్వెట్లా తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడిగా ఉన్నావు? ఒకడేమో పాకిస్తాన్ అంటాడు, ఇంకోటేమో తెలంగాణలో ఏపీ లీడర్ల విగ్రహాలు పెట్టినకపోతే తొక్కుతా అంటాడు, ఇంకోటేమో తెలంగాణ పదమే లేదంటాడు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. ఈ కుక్కతోక వంకర అనే శాస్త్రం అందరికి ఎరికే కదా. అయితే కుక్కతోకన్నా చక్కగా అవుతుందేమో కానీ కొందరు వంకర బుద్ధి అయితే అస్సలే మారదట్లేదు. ఎవల రాష్ట్రం వాళ్ళకి వచ్చి 12 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికి ఏడుతూనే ఉన్నారు తెలంగాణ మీద వాడి. మరి గంతగానం కళ్ళెందుకు మండుతున్నాయో కానీ అసలు తెలంగాణ అనే పదమే లేదు అని నోటి తీట చూపిస్తున్నారు. ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడా లేదు. ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. విన్నారు కదా, తెలంగాణ అనే పదం అసలు డిక్షనరీలే లేదట. మరి ఏ డిక్షనరీలు ఉండాలో ఎన్ని డిక్షనరీలు చదివిండో ఈ మోతవరి గాని ఏపీలో పెట్టిన సైకిల్ పార్టీ మహానాడు కార్యంలో తెలంగాణ గురించి చిల్లర మాటలు మాట్లాడిండు ఈ చిల్లర మనిషి. మరి ఇట్లా మాట్లాడిండు అంటే మరి ఈయనేమన్నా ఏపీ లీడరా అంటే అది కాదు, తెలంగాణ లీడరే. వెనకట షాద్నగర్ కు ఎమ్మెల్యే కూడా వేసిండు. మరి తెలంగాణ అయ్యి గిదేం తరీకా అంటే సైకిల్ పార్టీలు ఉన్నాడు కదా, కాబట్టి బాబు సార్ను జోకేందుకు గిట్లా దిగజారిండు. నీకు బాబు సార్ను జోక్ కావాలనిపిస్తే బాగా జోక్, కానీ ఇక్కడ తెలంగాణ అవమానించకు. మరి నాకు తెలుసో లేదో గానీ ఇప్పుడు ఏ పార్టీ నుండి తెలంగాణ అనే పదమే లేదు అని చిల్లర మాటలు మాట్లాడిండో గా పార్టీ నాయకుడే గప్పట్ల జై తెలంగాణ అన్నాడు. అనాల్సి వచ్చింది అనుకోర్రి, జై తెలంగాణ జై తెలంగాణ. మరి తెలంగాణ అనే పదమే లేకపోతే మీ లీడర్ ఎట్లా జై తెలంగాణ అన్నాడు? సరే ఎలక్షన్ల కోసం అన్నాడు అనుకుందాం. గప్పట్ల తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసినావు కదా నువ్వు. మరి తెలంగాణ అనే పదమే లేకపోతే నువ్వెట్లా తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడిగా ఉన్నావు? ఇంకా తెలంగాణ టీడీపీ అని ఎందుకు పిలుచుకుంటారు ఇప్పటికి కూడా? మరి లేపారు ఇక్కడ టీడీపీ మొత్తానికి. డిక్షనరీలో తెలంగాణ పదం లేదన్నావు కదా నువ్వే. మరి నువ్వు ఏ డిక్షనరీలో చూసినావు కానీ వెనకట 100 ఏళ్లకెంచే తెలంగాణ అనే పదం ఉన్నది అని చరిత్ర చెప్తున్నది. చదవతో పాటు చదువుకో. 14వ శతాబ్దం తెల్లాపూర్ శాసనంలో తెలంగాణ అనే పదం ఉన్నది. వెలిచెర్ల శాసనంలో 1510 గజపతి రాజులను ఓడించినప్పుడు ప్రతాపరుద్రుడు తెలంగాణ కర్ణాటక సురత్రాన అని పేరు తెచ్చుకున్నాడు. ఇట్లా చాలా ఆధారాలు ఉన్నాయి. ఇక అవన్నీ కాదనుకుంటే పార్లమెంట్లో చట్ట ప్రకారం ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం అని. గది తెలియదా నీకు? వయసు పెరుగుతాయి కాదు, మాట్లాడేటప్పుడు జరంత సోయి ఉండాలి. నీకు గంటగానం బాబోరు మెప్పు కావాలనిపిస్తే బాబోర్ది చాలా పెద్దగా ఉంటది. మనసు మనసు ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. చాలా దూరం ఉంటది ఆయన ఆలోచన. అసలు ఆయన మాట్లాడినాకనే అక్షరాలు ఉన్నట్టు తెలిసింది. ఆయన నడిచినాకనే అడుగులు అచ్చులు పడతాయని ఎరకైంది. ఆయన కరెంటు బిల్లు కట్టినందుకే అమెరికాకు బిల్ క్లింటన్ అధ్యక్షుడైన గప్పట్ల. ఆయన రాజకీయాలకు వచ్చిండు కాబట్టి పెద్ద ఎన్టీఆర్ సీఎం అయిండు అని నోటుకు వచ్చింది మాట్లాడుకో. కానీ తెలంగాణ మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊకోరు తెలంగాణ పబ్లిక్. 2 రాష్ట్రాల పబ్లిక్ మంచిగానే ఉంటున్నారు కదా, ఎవరి పనులు చేసుకుంటా మంచిగానే కూర్చుంటున్నారు కదా. మరి నన్మిట్లా మీరెవరు లేని పంచాయతీలు పెట్టనీకి? ఆయన ఏపీ లీడర్ల విగ్రహాలు పెడతాం, అడ్డమతి తొక్కి పడేస్తాం అని రాష్ట్ర సీఎంఏ మాట్లాడినాక ఇంక వీళ్ళు మాట్లాడరా? మాట్లాడతారు. ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేట మైత్రివనంలో పెడతాంటే వద్దనే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? ఉంటే ఆ దుర్మార్గులను మూసిలేసి బొంద పెడదాం. అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం ముచ్చడం మీద గప్పట్ల సీఎం రేవంత్ అన్న మాట్లాడిన మాటలే కావచ్చు ఇప్పుడు గీన గుడికి ఇట్లా మాట్లాడానికి సందైంది. కానీ ఎప్పటికీ ఏదో ఒక పంచాయతీని డైవర్ట్ చేయడానికి తెలంగాణ సెంటిమెంట్ ను అవమానపరుస్తూనే ఉన్నారు. ఆడ కూటమి సర్కార్ గట్లే ఉన్నది, ఈడ పార్టీ సర్కార్ గట్లే ఉన్నది. ఇక మీదున్న పార్టీ సర్కార్ అయితే ఇంకా ఘోరంగా ఉన్నది. ఒకడేమో పాకిస్తాన్ అంటాడు, ఇంకోటేమో తెలంగాణలో ఏపీ లీడర్ల విగ్రహాలు పెట్టినకపోతే తొక్కుతా అంటాడు, ఇంకోటేమో తెలంగాణ పదమే లేదంటాడు. తెలంగాణ ఉద్యమాన్ని చూసి కూడా గిట్లా బల్బు మాటలు మాట్లాడుతున్నారంటే ఏమనాలి మరి వీళ్ళను? బిడ్డ, తెలంగాణ అనే పదం ఈడ మట్టిల్నే కాదు, ఇక్కడి పబ్లిక్ నరాలు ఉంటది, ఖబర్దార్ అని గట్టిగానే అరుచుకుంటుంటారు తెలంగాణ పబ్లిక్. మరి ఇప్పటికన్నా గీసోండి లత్కోర్ ముచ్చట్లు బంద్ అయితే లేదు చూడాలుల్లా. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.